హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు బిందు హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం ఓట్స్ స్మూతీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ ఓట్స్ స్మూతీ అండి, దీంతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. వెయిట్ లాస్ అవ్వటానికి, హెల్తీగా ఉండటానికి, హెల్తీ డైట్ మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. దీనికి నేను సఫోలా ఓట్స్ తీసుకుంటున్నానండి. మీకు కావాలనుకుంటే రోల్ ఓట్స్ కూడా తీసుకోవచ్చు. నేను 3 స్పూన్స్ తీసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చియా సీడ్స్ తీసుకుంటున్నాను. దీనివల్ల చాలా యూజ్ ఉంటుందండి. దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, వెయిట్ లాస్ అవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఫ్లాస్క్ సీడ్స్ అండి. ఇది కూడా సినిమన్ పౌడర్ అండి, చెక్క పొడి. నేను 1/2 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. నేను చాక్లెట్ ఫ్లేవర్ కోసం కోకో పౌడర్ 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ అండి, క్యాష్యూ ఆల్మండ్స్ యాడ్ చేసుకుంటున్నాను. దీనికి కొంచెం మన స్వీట్నెస్ కోసం హనీ యాడ్ చేసుకోవచ్చు అండి, లేదంటే మీరు బెల్లం అయినా యాడ్ చేసుకోవచ్చు. బాయిల్ చేసిన చల్లార్చిన పాలు తీసుకోండి, చల్లగా ఉన్న పాలు తీసుకోండి, లేకపోయినా పర్లేదు. మనం ఇది ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకుంటాం కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదండి. దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఓవర్ నైట్ మొత్తం సోక్ చేసి పెట్టుకుంటే పొద్దున కల్లా దాంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ మనకి ప్రోటీన్స్, కాల్షియం ఇవన్నీ పడతాయండి. నెక్స్ట్ డే మార్నింగ్ అండి మొత్తం సోక్ అయిపోయిందండి. చూడండి, ఈ విధంగా ఓట్స్ కూడా మొత్తం సోక్ అయిపోయినాయండి. ఇప్పుడు దీన్ని మనం బ్లెండ్ చేసుకుందాము మిక్సీ జార్లో. మీరు దీంట్లో కావాలి అనుకుంటే నేను ఇక్కడ బనానా యాడ్ చేసుకుంటున్నానండి. మీరు ఏ ఫ్రూట్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి ఫ్లేవర్ కోసం. నేను ఇక్కడ కొంచెం స్వీట్నెస్ కోసం బనానా యాడ్ చేసుకుంటున్నాను. మీరు యాపిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఏ ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. చూడండి, స్మూతీ రెడీ అయిపోయింది. మనం కొంచెం గార్నిష్ కోసం అండి నేను ఇక్కడ కిస్మిస్ యాడ్ చేసుకుంటున్నాను, స్వీట్నెస్ కోసం. నేను ఇక్కడ స్వీట్నెస్ కోసం హనీ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి, మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. మీకు ఏ విధంగా వచ్చినా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇది పిల్లలు కూడా బాగా తింటారండి. ట్రై చేయండి మీ పిల్లలకి ఒకసారి, వాళ్ళు ఇష్టంగా తింటారు. కొంచెం క్వాంటిటీ తక్కువగా పెట్టండి, వాళ్ళు డైజెస్ట్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.